హలో గైస్, సబ్ గైస్ ఎలా ఉన్నారు? గైస్ వి ఆర్ హెడింగ్ టు ఏమో తెలియదు, ప్లేస్ తెలియదు. ఇప్పుడు ఇలాగే అక్కడ తీసుకెళ్ళాకే చెప్తాను నేను. వెనకాల గ్యాంగ్ ఉంది. అయిపోండి రీ గైస్. ఇప్పుడు ఏదో మాట్లాడుతారంటే ఇందాక గైస్ ఇంటికి వాళ్ళకి హాలిడేలు ఇచ్చిన తర్వాత తిరగంటారా అంటే మార్నింగ్ 6 గంటలకు వచ్చి కెమెరాలు పట్టుకుని చెట్లల్లో పుట్లల్లో పట్టుకుని తిరుగుతున్నారు. బ్యాక్ సైడ్లో ఇందాకే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మనం చేసే పనులు ఏంటంటే ఇవి. నేను ఆపుకోలేక మీకు చూపిస్తున్నాను. క్రేజీ. నేను బండి కదా పెట్టాను రా అప్పటి నుంచి. నేను ఏమంటే పార్క్ కేబీఆర్ పార్క్ తప్ప ఈ అవలగాడ అని చూపి అనిపిస్తుంది. అవలగాడ మొత్తం అవలగా అని చెప్పి చూపిస్తా అన్నాడు. దానికి వచ్చినాం. అన్నా ఇండికేటర్ ఆఫ్ చేసుకో. ఇండికేటర్ గైస్ ఇప్పుడే కేబీఆర్ పార్క్ వచ్చాం. చేస్తాం మాట్లాడు. ఇక లోపలికి కెమెరా సెలవు లేవని చెప్పేసి అవుట్ ట్రాక్ లో కెమెరా పట్టుకున్నాం. కెమెరా పట్టుకున్నాం. వాకింగ్ చేపిస్తున్నారు నాకు. ఏం సార్ అది? పొద్దు లేపు వాకింగ్ చేపిస్తున్నారు నాకు. 2 గంటలకి వాకింగ్ చేయించి హెల్త్ బాగా చేస్తాను. అంటే 2 గంటలకు పడుకున్నందుకు హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి మార్నింగ్ వాకింగ్ తీసుకొచ్చా. అదిరా నా హృదయంలో ఉన్న ప్రేమ. అదే ఆ ఇన్సిడెంట్ చూద్దాం, పార్కింగ్ ఇన్సిడెంట్ చూద్దాం. ఏమంటే విపుల్ బైక్ పర్పుల్ కలర్ యాక్టివా ఏది మామ 5G యాక్టివా. సో అన్న పార్క్ చేస్తుంది పార్కింగ్ లాట్ లో బండి పార్క్ చేసి లైక్ ఓకే ఐ ప్రిఫర్ మై బైక్ టు బి సేఫ్ అని చెప్పి అదొక కీ హ్యాండిల్ లో హోల్ ఉంటుంది చూడు, హోల్ బంద్ చేసిండు అనమాట. బంద్ చేసి లైక్ నా బండి సేఫ్. ఇప్పుడు పక్కనే పల్సర్ ఉంది. అన్న ఏంటంటే పల్సర్ కొట్టాడు అన్న యాక్టివా 5G కొట్టేస్తారు ఫస్ట్, తర్వాత పల్సర్కి వెళ్తారు అందరు. ఇప్పుడు చెప్పు బేసిక్గా ద కాంట్రాస్ట్ ఆఫ్ లైక్ సిటీ ఏరియాస్ ప్లస్ లైక్ అర్బనైజేషన్ ఆఫ్ లైక్ ఫారెస్ట్ అండ్ ట్రీస్ అని సంథింగ్ విచ్ ఇస్ లైక్ వెరీ ఎలిగెంట్ టు హ్యావ్. అంటే ఈవెన్ ఫొటోస్ తీసినప్పుడు కూడా ఆ కాంట్రాస్ట్ బాగా క్లిక్ అవుతుంది. న్యూయార్క్ లాంటి సిటీస్లో కూడా మధ్యలో వాళ్ళు సెంట్రల్ పార్క్ అని చెప్పి ఏదో ఉంటుంది, సిటీ మధ్యలో పెట్టి కూర్చుంటాడు అదని. దాంట్లో కూడా తిరుగుతున్నప్పుడు నీకు చెట్లు కానీ ట్రీస్ కానీ యాజ్ అ ఫారెస్ట్ ఏరియా లాగే ఉంటుంది, కానీ ఇట్ ఈస్ వెరీ క్యూరేటెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. లైక్ మనుషులకి నీట్గా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ వాట్ యు సే ప్యూర్ లైక్ ద రూరల్నెస్ ఆఫ్ ద ఫారెస్ట్ సెల్ఫ్. బాగుంటుంది, సిమిలర్ టు దాట్. చాలా బాగుంది ప్లేస్. అండ్ ఆల్సో ఈడ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్టోరీ ఉంది. మ్యాంగో ట్రీ అది చూడు, అది చెట్లలోకి వెళ్ళి సన్ రైజ్, అది సన్లైట్ పడుతుంటే అదే ఒక ఫ్రేమ్ షాడో ఉంది, ఒక ఫ్రేమ్ మొత్తం లైట్ ఉంది, మధ్యలో అన్ని చదువుతుంది. క్రేజీ. కాదురా, నడిచింది 1 కిలోమీటర్, దానికి 2 గంటలు. 1 నిమిషం ఆగు. ఎన్ని గంటలు అయింది? అది లేదు, అంతే ఉండదు. జూమ్ అవుట్ జూమ్ ఇన్ దానికి 2 లేవు. నడిచిన 1.6 కిలోమీటర్స్కి ఇడుంది కదా 1 అవర్ 2 మినిట్స్ రా. ఆపి 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 ఫోటోలు వీడియోలు అంటూ ఏంట్రా అది. 1 అవర్ 1 కిలోమీటర్ రారా రే. ఈ రేంజ్లో ఈ ట్రాక్ అంతా నడవాలంటే 5 కిలోమీటర్స్కి 5 అవర్స్ అవుతుంది. రే చెప్పు అది కుంతల దేశానికి రాజావాడు. ఏ దేశానికి రాజు నువ్వు? కాదు నాకే కొడుతుంది. నా తెలిసి ఈ ముగ్గురిని ఒక వీడియోలో చూసుకుంటారు. ఆ వీడియోని మళ్ళీ ప్లే చేస్తాడా?
ఏది మన యానివర్సరీ ఇది ఎంత ఆగం చేశారంటే ఆ వీడియో నీకు క్లిప్ ఇలా పెడతా నేను చూడరా అది. హ్యాపీ 25th anniversary అంకుల్ అండ్ ఆంటీ. ఓకే, కంటిన్యూ చేయండి రా. హ్యాపీ 25th anniversary అంకుల్ అండ్ ఆంటీ. మీరు ఇలాగే కలకాలం సుఖంగా సంతోషంగా ఫస్ట్ టైం తాగేసిన చెప్పాడు కోరుకుంటున్నా అని విపుల్ గా చెప్పమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చదువుకుని చెప్పాలి. హ్యాపీ 25th anniversary అంకుల్ అండ్ ఆంటీ. మీరు చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లానే కలికాలం అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే బాగుంది. ఓకే, అరే మీతో చాలా ఫార్మల్ గా చెప్పారు రా బర్త్డే. మేము అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే అందరం క్యాజువల్ గా ఉండి దాని కట్ చేస్తారేమో అని చెప్పి మేము కామెడీ చేసి సర్లే అది మేము అనుకున్నట్టు అనుకోలేదు. అక్కడ అనుకోకుండా అదేదో జరిగిందనమాట. నువ్వు సరిగ్గా చెప్పలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయాలి నువ్వు సరిగ్గా. యాక్చువల్లీ లేదు, న్యాచురల్గా ఉంటే మాకు వస్తుంది. అది కిర్రాక్ వీడియో, అది నేను పెడతా చూడరాదు, నేను చూడరాదు. హైలైట్ వీడియో అది. యానివర్సరీకి విష్ చేయండిరా అంటే కొంత పెద్ద ఎత్తున ఏదో పార్టీ పొలిటీషియన్ మాట్లాడినట్టు మాట్లాడరు వీళ్ళు. కానీ క్రేజీ కామెడీ వచ్చింది నా వీడియోలో. కాదు, అది దీపక్ గాడి ఎక్స్ప్రెషన్స్, అది ఇది హైలైట్. అదేదో హైలైట్ ఫార్మల్ మొత్తం. యాక్చువల్లీ దానికన్నా ముందు ఇంకో వీడియో ఉండాలి, రికార్డ్ చేసిన వీడియో. ఇంకా క్రేజీ ఉంటుంది. బేసిక్ వీడికి చెప్పరా హ్యాపీ యానివర్సరీ అంటే నీకు 4 సార్లు తడబడ్డాడు. లైక్ 4 సార్లు బ్రేక్ వచ్చింది. వేసుకుంటూ ఉన్నాం అంటే అది వేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ అవ్వలేదురా అని చెప్పి మళ్ళీ ఇటు చెప్పి మళ్ళీ రికార్డింగ్ చేసాం. క్రేజీ. కాఫీ కావాలి మనకి. ఎక్కడ బాగుంటుంది? నీలోఫర్కి వెళ్దాం. లక్కడిగా ఫుల్ ఓకే, లక్కడి కప్పటికి వెళ్ళి మళ్ళీ నీలోఫర్కి పోదామా? ఏదో అదే రూట్లో. ఈడ పంజాబ్ హిల్స్లో అంటే నేను అసలు అనుకోలేదు. ఈ కెమెరాలు అమ్మేస్తా కూడా వాడు ఒక కాఫీ ఇస్తాడు. సావ కొడతావేంట్రా వీడియోలు, ఫోటోలు, కెమెరాలు అంటే ఏంట్రా నీ బాధేంట్రా? నువ్వు చేయాల్సిన పని నేను చేస్తాను. కెమెరాలో చేయరా, ఆ ఫోన్ ఏంట్రా, ఫోన్ పట్టుకుని ఏంట్రా నీ పని ఏంట్రా? అంటే నేను మళ్ళీ అడుగుతున్నాను ఒకసారి. నేను చెప్పే స్పెల్లింగ్ నేను పల్కల్ KOTI. కోటి కెమెరా అక్కడదే. ఇక్కడైతే ఉందిరా సోనీ రే. గైస్ దారి తప్పిపోయాం మెయిన్ రోడ్ల మీద పోతున్నాము మెయిన్ ఎంట్రన్స్కి. ఎంత 4 kilometers నడిచాము ట్రాక్లో. ఇప్పుడు 1.5 kilometers బయట రోడ్డు మీద నడిచి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి మా బండ్లు తీసుకోవాలి. మా వాళ్ళ ముఖ చిత్రాలు చూద్దాం. అరే ముఖ చిత్రాలు చూపించండి రా. యాక్టివ్ ఆకలి దంచి కొడుతుంది. టైం వచ్చేసి 10:15. మార్నింగ్ 5:45 నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాం మనం. అయ్యా మంచి విషయం. మార్నింగ్ 5:30 నుంచి నడుస్తూ ఉంటే తిరిగి ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఏది లేదు. సో అదండి మ్యాటరు. నేను వ్లాగ్ ఎక్కడ ఆఫ్ చేస్తానో గుర్తులేదు, బట్ బైక్స్ హంట్ కోసం అనుకుంటా. సో దాని తర్వాత కష్టపడి బైక్స్ అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఎంత మ్యాక్సిమమ్ 7.4 kilometers నడుస్తాం ఆ KPR పార్క్లో. అండ్ అక్కడ బండి తీసుకున్న తర్వాత టిఫిన్ చేసేసి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి ఇప్పుడే ఇంటికి వచ్చా. ఇప్పుడు ఆ స్ట్రాంగ్ కాఫీ తాగాక కొంచెం మైండ్ రిలీఫ్ ఉంది. సో ఈ ఫుటేజ్ అంతా ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. అండ్ ఆ ఆడియో ఎట్లా వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే ఇన్బిల్ట్ ఆడియోతో చేస్తున్నాను. అది కొత్తగా వేరే మైక్ ఏం లేదు. అది చూడాలి, ఆడియో ఎట్లా వస్తుందో తెలియదు, అసలు ఫుటేజ్ ఎలా వస్తుందో కూడా తెలియదు. ఎడిటింగ్లో ఉంటుంది టాస్క్. సో యా, దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై ఓన్ కెమెరా, Sony Alpha. Yes, I hope you all liked it, and thanks for watching. Meet you all in the next vlog. Hello.
వామో ఓకే ఓకే మనకు